ఏపీలో 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అనంతం. ఇప్పటికే జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు స్కామ్లను బయటపెట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా బయటపెట్టిన టీడీఆర్ బాండ్ల స్కామ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. టీడీఆర్ బాండ్ల పేరుతో పురా నగరపాలక సంస్థలను వైసీపీ నేతలు ఏకంగా నంజుకు తిన్నారు. దీనిపై సీరియస్ గా ఉన్న కూటమి సర్కారు చేపట్టిన విచారణలో తీగలాగితే జగన్ అండ్ కో చేసిన అవినీతి డొంక మొత్తం కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సర్కార్లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి 2,000 కోట్ల రూపాయల వరకు కమిషన్ల రూపంలో జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలోనే 1,000 కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వ దర్యాప్తులో జగన్ రెడ్డి సర్కారులో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలోనే కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. పట్టణ ప్రణాళిక విభాగంపై జరిపిన సమీక్షలో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన 1,000 కోట్ల దుర్వినియోగం వెలుగు చూసింది. ముఖ్యంగా విశాఖపట్నం, తణుకు, తాడేపల్లిగూడెంలలో, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మొత్తం 3,301 టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవును. మూడవ ప్రశ్నకి ఏవి చర్యలు తీసుకుంటున్నారన్నారు. దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మరియు ఏసీబీ ఎంక్వైరీ వేస్తున్నాం. ఏసీబీ రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ తణుకులో అయితే 3 ఆఫీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. సాధారణంగా ప్రభుత్వాలు రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రైవేటు స్థలాలు సేకరిస్తూ ఉంటాయి. ఈ భూములను గజాల్లో తీసుకుంటుంది. ఇలా సేకరించిన ప్రైవేటు స్థలాల యజమానులకు టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు జారీ చేస్తుంటాయి. దీనివల్ల స్థలం కోల్పోయిన యజమానికి ఇబ్బంది ఉండదు. మున్సిపాలిటీ సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం బాండ్లు ఇస్తుంది. వాటిని స్థల యజమానులు అమ్ముకుంటారు, లేదంటే తామే వినియోగించుకుంటారు. స్థలం ఇచ్చిన 4 రెట్ల విస్తీర్ణంలో మున్సిపాలిటీ ప్లాన్ లేకుండానే అదనంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. దానివల్ల స్థల యజమానులు లబ్ధి పొందుతారు. టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసుకున్నా సరే వారు కూడా అనుమతులు లేకుండా అదనంగా నిర్మించుకోవచ్చు. టీడీఆర్ బాండ్లను భవిష్యత్తులో వాటి ధర ఆధారంగా విక్రయించుకునేందుకు ఆ స్థల యజమానులకు అవకాశం ఉంటుంది. దీన్ని జగన్ సర్కార్లోని వైసీపీ నేతలు సద్వినియోగం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు అప్పనంగా బొక్కేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని చాలా స్థలాల్ని అనూహ్యంగా ధరలు పెంచేసి ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు ఇతర కార్యక్రమాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు విక్రయించి వైసీపీ నేతలు బినామీలతో టీడీఆర్ బాండ్లు తీసుకున్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పట్టణాలు, నగరాల్లో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల ద్వారా జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా తేనెతుట్టె లాంటి ఈ వ్యవహారం అంతు తేల్చడానికి ప్రభుత్వం అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అత్యధికంగా అవినీతి జరిగిన విశాఖ, తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి సహా పలు చోట్ల జరిగిన అవినీతిపై ఇప్పటికే కలెక్టర్లు, అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా కీలకంగా మారింది. టీడీఆర్ బాండ్ల రూపంలో వైసీపీ నేతలు చేసిన 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర కూడా సుస్పష్టం. ఇప్పుడు అదే అధికారుల ద్వారా కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల అవినీతి వెలికి తీయాలని ఒత్తిడి తెస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. తణుకు, తాడేపల్లిగూడెంలలో జరిగిన ఈ భారీ స్కామ్లో దాదాపు 700 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేల్చింది. అప్పట్లో ఆ 2 నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన 2 వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు తేల్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలలో జరిగిన టీడీఆర్ బాండ్ల స్కామ్ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఆ స్కామ్ పై అప్పటి వైసీపీ సర్కారు మాత్రం స్పందించలేదు. తణుకులో వివిధ అభివృద్ధి పనుల పేరు మీద ప్రభుత్వం భూసేకరణ చేసింది. 2021 నుంచి 2022 వరకు 20 ఎకరాలు అంటే సుమారుగా 1,04,000 చదరపు గజాల భూమిని సేకరించింది.
తణుకు మండలం వేల్పూర్కు చెందిన రైతుల నుంచి ముందుగానే ఒక వైసీపీ ప్రజాప్రతినిధి తన బినామీతో ఈ భూమిని కొనుగోలు చేయించారు. ఆ తర్వాత తన బినామీల నుంచే ఆ భూమిని సేకరించారు. వాస్తవంగా ఇక్కడ 20 ఎకరాలకు సంబంధించి 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారంలో ఉన్న వైసీపీ భూమి రేటును పెంచడమే కాకుండా వాస్తవంగా ఇవ్వాల్సిన 1:2 నిష్పత్తిలో కాకుండా 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ స్కామ్ కప్పటి తణుకు మున్సిపల్ కమిషనర్ ను బాధ్యుని చేస్తూ సర్కారు చేతులు దులుపుకుంది. అదే తరహాలో తాడేపల్లిగూడెంలో కూడా స్కామ్ జరిగింది. తాడేపల్లిగూడెం శివారులోని కోడేరు నల్లజల్ల రోడ్డు వద్ద 3000 చదరపు గజాల స్థలాన్ని సేకరించారు. దీని విలువ 9 కోట్ల రూపాయల వరకు ఉండగా నిబంధనల ప్రకారం 18 కోట్ల రూపాయల విలువైన బాండ్లను జారీ చేయాలి. అది కూడా స్థలాన్ని సేకరించిన తర్వాత బాండ్లు జారీ చేయాలి. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు జారీ చేశారు. అది కూడా 18 కోట్ల రూపాయలకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను జారీ చేశారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే తమ స్థలాలను ప్రభుత్వం సేకరించినట్లు గాని పరిహార నిమిత్తం బాండ్లు జారీ చేసినట్లు గాని ఆ స్థలాలకి సంబంధించిన అసలు యజమానులకే తెలియదు. తణుకు కేంద్రంగా చేసుకుని గాని రాష్ట్ర వ్యాప్తంగా గత 2022 ఆగస్టులో మేము ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన టీడీఆర్ బాండ్స్ గత 2014-19లో సుమారు 6000 గజాలు వేల్పూర్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, డిఎల్కే రోడ్డు విస్తరణ చేయడం జరిగింది. ఏదైతే డిఎల్కే రోడ్లు మిగిలిన భాగం కూడా పూర్తి చేసిన బాధ్యత తదుపరి వచ్చిన ప్రభుత్వాలపై ఉంది. కానీ వారు అవన్నీ పక్కన పెట్టేసి అవసరం లేని చోట పార్కులను కంపోస్ట్ యార్డులను చూపించి అక్కడ టీడీఆర్ బాండ్లు 1,40,000 గజాలు టీడీఆర్ బాండ్ రైతుల నుంచి బినామీలుగా సేకరించి వారి వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పాలకులు అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి వెంకటనాగేశ్వరరావు వారి అనుచరులంతా కలిసి దీన్ని బినామీలుగా ఆ టీడీఆర్ బాండ్లు పొలాలు తీసుకుని బాండ్లు ఇవ్వడం జరిగింది. ఒక టీడీఆర్ బాండ్లు కుంభకోణం చేసి ఇది రాష్ట్రానికే ఒక తలమానికంగా తీసుకొచ్చినటువంటి ఆయన ఘనత ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు చెందుతుంది. ఇక్కడ ఈ కుంభకోణం ఎలా జరిగిందంటే ఏదైతే పంట పొలాలని గజాల రూపాన మార్చి వాటిని 1:2 ఇవ్వాల్సిన టీడీఆర్ బాండ్ని 1:4గా చూపించి ఎక్కడైతే తణుకులో డోర్ నెంబర్ అత్యధికమైన గవర్నమెంట్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ డోర్ నెంబర్ అక్కడ చూపించి సుమారు 700 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. అటు గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. రోడ్ల విస్తరణ బాండ్లలో టౌన్ ప్లానింగ్ అధికారులు మాయాజాలం చేశారు. గుంటూరు శివార్లలోని స్థలం కమర్షియల్ కు మార్పిడి చేసి మార్కెట్ రేటు కంటే 2 రెట్లు అధికంగా ధర పెంచేశారు. పెదకాకాని రోడ్డు నుంచి జాతీయ రహదారి వరకు బెస్ట్ ప్రెస్ నుంచి పందుల కాలనీ మీదుగా రోడ్డు విస్తరణకు అప్పట్లో జీఎంసీ నిర్ణయించింది. 40 అడుగుల వెడల్పుతో 1.80 కిలోమీటర్ల పొడవున పనులు చేపట్టారు. ల్యాండ్ సర్వే చేపట్టి హద్దురాళ్లు వేశారు. ఇక్కడే టౌన్ ప్లానింగ్ అధికారుల సాయంతో వైసీపీ నేతలు దోపిడీకి తెరతీశారు. లబ్ధిదారుల్లో కొందరిని దళారులుగా ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున బాండ్లు రాసేశారు. ఒక వ్యక్తికి 1331 చదరపు గజాల స్థలం ఉండగా దానికి మార్కెట్ రేటును 2 రెట్లు పెంచి 10.65 కోట్లకు బాండ్లు ఇచ్చారు. అందులో సగం మొత్తాన్ని టౌన్ ప్లానింగ్ కు చెందిన ఓ అధికారికి అందినట్లు అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధంగా ఒక్కరి నుంచే సుమారు 5 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఇలా మిగిలిన 48 మంది లబ్ధిదారుల నుంచి 100 కోట్లకు పైగా దండుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రోడ్డు విస్తరణలో మార్కెట్ రేట్లు పెంచని స్థలాలకు వాస్తవ ధర ప్రకారం బాండ్లు జారీ చేసేందుకు 12% కమిషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఆ విధంగా 12% కమిషన్ చెల్లించి బాండ్లు పొందారు. కమిషన్ ఇవ్వని వారికి ఇప్పటికీ బాండ్లు ఇవ్వలేదు. మాకు ఎవరి కోసం మా బాండ్లు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతుంది హిమబిందు? సిటీ ప్లానర్ హిమబిందు ఎందుకు ఆపుతుంది? మాట్లాడితే మేయర్ని ఎందుకు కలవమంటుంది? ఆమెను కాపాడుతుంది ఎవరు? ఆమెను ఆపుతుంది ఎవరు? హడావిడిగా హిమబిందు గారు వచ్చి ఎందుకు ఇచ్చారు మాకు టీడీఆర్ బాండ్లు రిజిస్టర్ చేయమని? మాకు ఎందుకు ఇచ్చారు? నోటీసులు ఎందుకు ఇచ్చారు? మాకు ఆమె మీటింగ్ పెట్టి చెప్పి తీసుకుంది. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? మిమ్మల్ని ఆపుతుంది ఎవరు? హిమబిందు గారు. మేయర్ గారిని కలవమంటుంది ఎవరు? మీరు కలవమంటున్నారా? మేయర్ గారు మీరు కలవాలన్నా? మిమ్మల్ని కలవలేదా? మేము చెప్పలేదా? మేము ఓట్లు వేయలేదా? మేము ఎందుకు కలవాలి మిమ్మల్ని? దేనికి? మా 20,000 రూపాయలు బాండ్లు చొప్పున రిజిస్టర్ చేయమంటుంది ఎవరు? హిమబిందు గారు ఎందుకు చేయమంటుంది 20,000 రూపాయల బాండ్లు? చేయకుండా వదిలి 9,500 రూపాయల చొప్పున బాండ్లు చేసినందుకు ఆపారా మీరు? ఎన్నిసార్లు సర్వే చేస్తారు మీరు?
ఎన్నిసార్లు రాళ్ళు బాధించుకుంటారు ఇక్కడ? మీకు ఎన్నిసార్లు రైతులు ఐస్ వాటర్లు బిర్యానీలు తీసుకొచ్చారు? మీరు వస్తే టెంట్లు వేసి మీకు ఎన్నిసార్లు చేయాలండి సర్వీసులు ఇక్కడ రైతులు? ఇక విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామన్న పేరుతో ఫ్యాన్ పార్టీ నేతలు విశాఖను అన్ని రకాలుగా అడ్డంగా దోచుకున్నారు. విశాఖ కేంద్రంగా ఎన్నో కుంభకోణాలు జరగ్గా అందులో ముఖ్యమైనది టీడీఆర్ కుంభకోణం అని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు విశాఖకు చెందిన ఆ పార్టీ నేతలు ఎంతో మంది ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీఆర్ బాండ్ల అడ్డగోలు వ్యవహారాల్లో విశాఖ నగరపాలక సంస్థదే కీలక పాత్ర అని చెప్పాలి. మేయర్ గొలగాని హరివెంకట కుమారి, అప్పటి కమిషనర్లు అందరూ వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. సిరిపురం జంక్షన్ దగ్గర సిబిసిఎన్సి స్థలాన్ని వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డెవలప్మెంట్ కు తీసుకుని భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టుకు ముందున్న సిబిసిఎన్సి స్థలంలో కొంత 17 ఏళ్ల తర్వాత అంటే 2041లో జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో పోతుందని ఆ స్థలానికి యుద్ధ ప్రాతిపదికన లెక్కలు వేసి 63 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్ జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బక్కనపాలెం సర్వే నంబరు 2లో 10 ఏళ్ల కిందట జీవీఎంసీ అభివృద్ధి చేసిన రోడ్డులో 2 ఎకరాలు కోల్పోయినట్లుగా ఒక వ్యక్తికి 120 కోట్ల రూపాయలు విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. దస్పల్ల భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నానంటూ వైసీపీ ముఖ్య నేత ఒకరు పరిహారంగా జీవీఎంసీ నుంచి 120 కోట్ల రూపాయల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు కదిపారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఆటలు సాగలేదు. ఎంవివి బిల్డర్స్ అనేవాడు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికై ప్రజలకు సేవ చేయకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ పదవిని అడ్డు పెట్టుకుని, ఆ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని భూములు కొట్టేశారు, టీడీఆర్లు కూడా కొట్టేశారు. అట్లాగే జీవి అని ఉన్నాడు ఇంకో అతను కూడా మరి జగన్కి ఏం మాయమంత్రం వేశారో మరి ఆ మాయమంత్రాలన్నీ కూడా జగన్ నమ్మి ఇటువంటి మూర్ఖులకి, ఇటువంటి దొంగలకి ఎక్కడలేని రైట్స్ ఇచ్చి ఎక్కడలేని భూములు కొట్టమని చెప్పి మరి అతను కూడా మరి వాటాలు ఉన్నాయేమో మాకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ అక్కడ అనేటువంటి లేదు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వాళ్ళే సృష్టించటం, వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు వేసుకోవటం, వాళ్ళ భూములకి 1కి 4 రెట్లు అనేటువంటివి వేసుకోవటం, ఇది ఒక పెద్ద కుంభకోణం. అసలుకి ఎప్పుడో 100 సంవత్సరాలు ఉండే నుంచి ఉన్నటువంటి కాలనీలు కూడా ఇవి మా కాలనీలని ఇప్పుడు వివాదాలు రేపెట్టేసి వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు టీడీఆర్లు అనేటువంటివి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది టీడీఆర్లు పొందారు, కొంతమంది రెడీ చేసుకొని అన్ని పత్రాలు అనేటువంటి సిద్ధంగా ఉన్నాయి. వీటి తర్వాత సిపిఎం పార్టీ, వామపక్షాలు దీని మీద వెలుగులోకి తీసుకురావడం జరిగింది, తోకముడిశారు. 2019 నుంచి 2024 వరకు కూడా ఏవైతే టీడీఆర్లు ఇష్యూ అయ్యాయో వాటిలన్నింటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పి కనుక ఆ టీడీఆర్లు ఇవ్వటం అనేటువంటిది చట్టవిరుద్ధంగా జరిగినట్లయితే ఇచ్చినటువంటి టీడీఆర్లను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కనుక అటు సిరిపురం జంక్షన్లో కడుతున్నటువంటి ఎంవిఎస్ బిల్డర్స్కి సంబంధించింది కావచ్చు, లేక దస్పల్ల హిల్స్కి సంబంధించి ఏంటంటే 100 అడుగుల రోడ్డు ప్రతిపాదన పెట్టి కనుక ఎంక్రోచ్మెంట్స్ని అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తూ టీడీఆర్లు ఇస్తామని చెప్పడం అంటే జెన్యూన్ ఎంక్రోచ్మెంట్ కాకుండా వాళ్ళు లెజిటిమేట్ ప్రాపర్టీ అనేటువంటి దాంతో ఆ విధంగా. అట్లాగే ఏంటంటే అడివరం నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్ల పేరుతో వైసీపీ నేతలు 500 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఆ బాండ్లలోనూ ఇలా కావాల్సినంత దోచుకున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి భారీ కుంభకోణం వెలుగులోకి లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల కిందట ఏర్పడిన పేదల కాలనీలకు, మురికి వాడలకు, ఎప్పుడో వేసిన రహదారులకు, వివాదాస్పద స్థలాలకు, భూములకు పుర నగరపాలక సంస్థల ద్వారా అడ్డగోలుగా బాండ్లు జారీ చేయించారు. మాస్టర్ లోన్ రోడ్ల పేరుతో తిరుపతిలో 18 రోడ్లు వేయాలని మున్సిపల్ కౌన్సిల్లో అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చేసిన తీర్మానాన్ని కౌన్సిల్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో భాగంగా మరో 12 రోడ్లకు ప్రీ లెఫ్ట్ రోడ్లు వేయాలని నిర్ణయించారు. అయితే ఈ మాస్టర్ రోడ్డు నిర్మించేటప్పుడు భూ యజమానులతో సంప్రదించకుండా బలవంతంగా ఇష్టానుసారంగా భూసేకరణ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల జారీలోనే అవినీతి భారీగా జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. 50 మందికి పైగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. భూములు కోల్పోయిన బాధితులు కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కున్నారు.
పూర్తిగా ప్రజోపయోగ అవసరాలకు మాత్రమే జారీ చేయాల్సిన టీడీఆర్ బాండ్లను గత వైసీపీ ప్రభుత్వం కాకినాడ కార్పొరేషన్లో అడ్డగోలుగా దుర్వినియోగం చేసింది. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సులపై నగరపాలక అధికారులు ఇష్టారాజ్యంగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. జగన్ సర్కారుకు విధేయుడైన ఒక అధికారిని కమిషనర్ సీట్లో ఎమ్మెల్యే కూర్చోబెట్టి కథ నడిపించారు. దుమ్ములపేటలో 4.67 ఎకరాల భూమికి గజం 28,000 మార్కెట్ ధర చొప్పున 4 రెట్లు అధిక ధర కట్టి 251 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లను సదరు ప్రైవేటు వ్యక్తికి జారీ చేసేశారు. ప్రభుత్వ భూములు ఉన్నా కాదని ప్రైవేటు వ్యక్తి భూమిని తీసుకుని సదరు వ్యక్తి కంపెనీ పేరున 215 కోట్ల రూపాయల బాండ్లు జారీ చేయడం వెనుక ద్వారంపూడి చక్రం తిప్పగా అధికారులు గుడ్డిగా సహకరించారు. పైగా ఆ ప్రైవేటు వ్యక్తి తనది అని చెబుతున్నా భూములు పోర్టు భూములనే ఆరోపణలున్నాయి. కాకినాడ నగర నడిపొడ్డున కార్పొరేషన్ కు చెందిన సురేష్ నగర్ పార్కు విషయంలోనూ ద్వారంపూడి జోక్యం చేసుకున్నారు. పార్కు స్థలం తనదంటూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ వ్యక్తికి అండగా నిలబడ్డారు. ఈ స్థలాన్ని తిరిగి కార్పొరేషన్ పార్కు కోసం తీసుకోవటానికి సమ్మతించేలా చేసి స్థలానికి ధర కట్టించారు. ఆ మొత్తాన్ని నగదుకు బదులు 161 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్ల రూపంలో జారీ చేశారు. ఇలా ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కోట్లాది రూపాయల టీడీఆర్ కుంభకోణానికి పాల్పడ్డారు. తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో అడ్డంగా రెచ్చిపోయి అక్రమంగా టీడీఆర్లు పొందారు. ఇప్పుడు కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల స్కామ్ పై విచారణ చేపట్టడంతో ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేసిన అవినీతి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. కాగా ఈ స్కామ్ పై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.